క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి తన నిత్యమైన కృపనిచ్చి మిమ్మల్ని బలపరచునుగాక. మనము ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. శనివారం వరకు, గత వారం వరకు మనం మత్తయి సువార్త పుస్తకాన్ని 28 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఈ దినం నుండి మార్కు సువార్తను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరికీ కూడా ఈ యొక్క మార్కు సువార్త చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా మీరందరూ కూడా బలపరచబడాలని ఆసక్తితో వీక్షించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడాలని ఈ యొక్క మార్కు సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా 6 నెలల్లో క్రొత్త నిబంధన గ్రంథాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 6 నెలల్లో మీరు తప్పకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలో, ఆధ్యాత్మిక జీవితంలో ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో, విశ్వాసంలో ఎలా బలపడాలో, స్థిరులుగా నిలబడి ప్రభు రాజ్యానికి ఎలా చేరుకోవాలో ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు చాలా ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో పాల్పంపులు పొందకపోతే నేడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి, ఇతరులు కూడా ప్రోత్సహించండి. ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఆత్మకు సంతృప్తిని, అభివృద్ధిని కలిగించేవే కానీ మీకు హాని చేసేవి కావని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశాల ద్వారా, ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల యొక్క అభివృద్ధి 30 అంతల నుండి 60 అంతల నుండి 100 అంతల వరకు ఫలించాలి అని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. ఆ రీతిగా మీ ఆధ్యాత్మిక జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపచేయునుగాక. ఎందుకు నా ఆశ అంటే మీరు ఎదగాలి, మీరు నాకంటే గొప్ప యోగ్యులుగా మారాలి. యేసే శిష్యులతో అంటాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని అంటాడు. మీరు నాకంటే ఎక్కువ విషయాలు ఇంకా తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడాలి. నేను కేవలం క్లుప్త వివరణ మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీరు వాక్యంలో ఉన్నటువంటి విషయాలను చదివి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని నాకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభు కొరకు పనిచేస్తారని, ప్రభు కొరకు జీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మీకు ఆలోచన, జ్ఞానము, సహాయము కలగజేయునుగాక. కనుక ఈ దినం నుండి మనం మార్కు సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త ధ్యానించాం, 28 అధ్యాయాలు. ఈ యొక్క మార్కు సువార్తను ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మార్కు గారికి మరొక పేరుంది, యోహాను అనేటువంటి పేరుంది. దీనికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ మీకు చెప్తాను, చదువుకోండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12 నుంచి 15 వరకు, అలాగే 15వ అధ్యాయం 37వ వచనం. ఈ వచనాల్లో మార్కు గారుకున్న మరొక పేరు యోహాను అని ఇక్కడ మనం చదువుతాం. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో, అపోస్తలుల్లో ఒకడు కాదు. కానీ యేసు ప్రభువారి ద్వారా జరిగిన కార్యాలన్నీ, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికను ఈ యొక్క మార్కు గారు చూపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు మత్తయి సువార్త అంతట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా కనపడతాడు. ఆయన రాజుగా చూపిస్తూ ఉంటాడు మత్తయి. 2వ అధ్యాయంలో గమనిస్తే జ్ఞానులు ఎత్తుక్కుంటా వస్తారు కదా, వారంటారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని. పిలాతు అంటాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. పరలోక రాజ్యము రాజును పోలి ఉంది అని చెప్పి ప్రస్తావించబడిన సంగతులు హైలైటెడ్గా మత్తయి సువార్త అంతా కూడా ఆయన రాచరికం కనపడుతుంది. ఈ మార్కు సువార్తలో మనం గమనిస్తే మార్కు సువార్తలో ఆయన ఒక మంచి సేవకుడిగా, పరిచారకుడిగా, సేవ చేయడానికి వచ్చిన వాడిగా కనపడుతుంది. కాబట్టి ఈ దినాన్ని మనం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఈ యొక్క మార్కు గారు కూడా రాసినటువంటి సంగతులు గమనిస్తే మత్తయి గారు ఏ ప్రవచనాలైతే తెలియజేశాడో, నెరవేర్చబడవలసిన ప్రవచనాలు లేక నెరవేర్చబడిన ప్రవచనాలు తెలియజేశాడో అవే మార్కు గారు కూడా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి
మనము పరీక్షించి పరిశోధించి లేఖనాల్లో ఉన్న సత్యాలను గుర్తెరుగుదాం. మనం పరీక్షించడానికి పరిశోధించడానికి పరిశుద్ధాత్మ జ్ఞానం అవసరం. పరిశుద్ధాత్ముడే జ్ఞానాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. మంచిది. ఈ సమయంలో మనము మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని చదివి ధ్యానిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రారంభం. ఈ 1వ అధ్యాయంలో 45 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 8 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుండి 8వ వచనం వరకు బాప్టిజమిచ్చు యోహాను సందేశము. రెండవ భాగం 9 నుండి 11 వరకు యేసు యోహాను చేత బాప్టిజము పొందుట. మూడవ భాగం 12 నుండి 13 వరకు శోధన, దేవదూతలు ఆయనకు పరిచర్య. 4వ భాగం 14 నుండి 15 వరకు సువార్త ప్రకటించుట. 5వ భాగం 16 నుండి 20 వరకు శిష్యులను పిలుచుట. 6వ భాగం 21 నుండి 28 వరకు అపవిత్రాత్మ పట్టిన వారిని స్వస్థపరచుట. 7వ భాగం 29 నుండి 31 వరకు పేతురు అత్తను స్వస్థపరచుట. 8వ భాగం 32 నుండి 45 వరకు స్వస్థత కార్యములు, యేసయ్య ప్రార్థన. ఈ 8 భాగాలుగా ఎందుకు విభాగించామంటే మనం అర్థం చేసుకోవడానికి ఈ భాగాల్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. వాస్తవానికి వాక్యం అంతా ఒకేలాగా ఉంది, కానీ అక్కడ మనం భాగాలు చేసి చదివి నేర్చుకోవడం మూలాన చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే వాక్యము ఒక కథలాగా ఉండదు, కొంచెం కొంచెంగా ఉంటుంది. అర్థం కాదు, ఏంటి ఇక్కడ ఈ సందర్భం ఎందుకు ఇలాగ చెప్పారు అని అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆ విషయాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. చదువుతున్నాను. మొదటి భాగం 1 నుండి 8 వరకు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్టిజమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిజము ప్రకటించుచు వచ్చెను. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్టిజము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొక్కడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. మొదటి భాగాన్ని మనం చదివాం. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మత్తయి గారు రాస్తాడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని 1వ వచనంతో ప్రారంభిస్తాడు. కానీ ఈ మార్కు గారు మనం గమనిస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటాడు. సువార్త అంటే మనకు తెలుసు, మంచి వార్త. మంచి వార్త, ఏదైనా మంచి వార్త ఉంది అంటే భూమి మీద అది యేసయ్యను గురించింది మాత్రమే. ఎందుకనండి మీరు అలాగ చెప్తున్నారు? ఇంకేమీ లేవా మంచి వార్తలు అంటే? ఇంకేమీ లేవు. ఒకవేళ అవి ఉన్న మంచి వార్తలే, కానీ పరలోకానికి తీసుకెళ్లే వార్త కాదు, నిత్య జీవం ఇచ్చే వార్త కాదు. మనకు అప్పుడప్పుడు కొన్ని వార్తలు వినపడతాయి. ఇదిగో ఇక్కడ చందన బ్రదర్స్లో చీరలు తక్కువగా ఉన్నాయండి, లేకపోతే తుమ్మిడి బ్రదర్స్లో తక్కువ ఉన్నాయండి, లేకపోతే K9లో తక్కువ ఉన్నాయండి అని ఏదో శుభవార్త, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్తారు. కొన్ని చోట్ల ఇదిగో ఇలాగా మంచి వార్త, మీకు మంచి డాక్టర్ గారు ఉన్నాడనే వార్త. ఈ వార్తలన్నీ మంచివే, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఆత్మకు సంబంధించింది, పరలోకానికి తీసుకుని వెళ్ళేది యేసు ప్రభువారి సువార్త. ఆయన సువార్త గనక మీరు వింటే, ఆయన సువార్తను గనక గుండెల్లో భద్రం చేసుకుంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ మార్కు గారు యేసుక్రీస్తు ప్రభువారిని
పేరును ప్రస్తావిస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటాడు. మరి మత్తయి గారే ఏమంటాడంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. వీరిద్దరి రాత కొంచెం వ్యత్యాసం అనిపించిన మార్కు గారు రాస్తా ఉన్నప్పుడు చాలా విశేషమైనటువంటి విషయాన్ని నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని విశ్వసించి రాస్తున్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఈ మార్కు గారు యేసుక్రీస్తు సువార్త ప్రారంభమని నేరుగా యోహాను గారి గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు, ప్రభు మార్గమును సిద్ధపరచుడని, త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయించిన ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు. ఈ ప్రవచనాన్ని మనం మత్తయి సువార్తలో చదివాం. ఎక్కడ రాయబడి ఉంటుందంటే యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం ఉంది. 40వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచనం కనపడుతుంది. తర్వాత దీనిలో ఒక భాగం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా కనపడుతుంది. అంటే ఈ రెండు చోట్ల కూడా ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయం ముందుగానే యోహాను గారి గురించి ప్రకటించబడింది. ఏం చేస్తున్నాడు యోహాను గారు అంటే త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయించిన ఒక శబ్దము ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈయన ఒక శబ్దమై ఉన్నాడు. ఈయన శబ్దానికి చాలామంది ప్రజలు విధేయులైపోయారు. బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజము ప్రకటించుచు వచ్చెను. ప్రియదేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఈ యొక్క బాప్టిజం కార్యక్రమాలు మనం చూస్తాం. బాప్టిజం ఎందుకు, అసలు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు నేను బాప్టిజం పొందాలి, బాప్టిజం పొందితే నాకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి, పొందకపోతే కలిగే నష్టం ఏంటి, నేను ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరితో తీసుకోవాలి అని మన హృదయములో ఒక ఆలోచన రావాలి. బాప్టిజాన్ని గురించి తెలుసుకోవాలి. బాప్టిజంలో రకాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. బాప్టిజం అంటే ఏంటో గుర్తెరగాలి. బాప్టిజం పొందకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసుకోవాలి. ఓకే, మీరు తెలుసుకున్నారు. బాప్టిజం పొందడం ఏంటో పొందకపోవడం ఏంటో, పొందితే ఎలాగుంటుందో పొందకపోతే ఎలాగుంటుందో మీరు తెలుసుకున్నారు, మంచిదే. కానీ మీరు బాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి, తెలుసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఎవరితో తీసుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో సంతకం చేస్తే సర్టిఫికేట్ చెల్లవు. నా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని సర్టిఫై చేయడానికి కొందరు అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని వాళ్ళు సర్టిఫై చేసేస్తారు. నేను పుట్టిందండి అని ఆ సర్టిఫికేట్ నేనే తయారు చేసుకొని సంతకం పెడితే చెల్లదు. అలాగనే బాప్టిజం కార్యక్రమాలు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడే దైవజనుల ద్వారా బాప్టిజం కార్యక్రమాన్ని జరిగించాలి. ఎలాగ పడితే అలాగ బాప్టిజం కార్యక్రమాలు జరిగించకూడదు. ఎవరు పడితే వారి బాప్టిజం కార్యక్రమాలు చేయకూడదు. యథార్థత కలిగి చాలా దానికి కొన్ని క్రమశిక్షణస్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మనం నేర్చుకోవడానికి అవకాశం కుదరదు. ప్రభు చిత్తమైతే ఒకసారి ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. బాప్టిజం ఎలా తీసుకోవాలి అనేది. యోహాను గారు బాప్టిజం ఇస్తున్నాడు. ఆ యోధా దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజము పొందిరి. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా బాప్టిజము అనే కార్యక్రమము యోహాను గారి ద్వారానే మొదలైంది. యోహాను గారే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ప్రజలందరూ వచ్చి తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్టిజాన్ని పొందారు. కొందరు యోర్దాను నదిని చూసిన దైవజనులు చెప్పారు, అది చాలా చిన్న నది, అంత ప్రత్యేకంగా ఏం కనపడదు. యోహాను గారు ఆ నదిని ఎన్నుకున్నాడు. అక్కడే యేసు ప్రభు వారు కూడా బాప్టిజం పొందాడు. యోహాను గారి యొక్క వస్త్రధారణ ఎలాగుంటుంది, ఆయన యొక్క అలవాట్లు ఏంటనే ఈ మార్కు గారు చెప్తున్నాడు. యోహాను గారు ఎలాగున్నాడంటే ఒంటె రోమముల వస్త్రమును తర్వాత మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు. బాప్టిజం ఇచ్చి యోహాను గారి తల్లి ఎలిజబెత్, తండ్రి జకర్యా, వీళ్ళది యాజక కుటుంబం.
వీరు ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వాన్ని జరిగించేవాళ్ళు. ఇప్పుడు యోహాను ధర్మశాస్త్రములో ఉన్న యాజకత్వాన్ని చేయట్లేదు. మరి ఏ పరిచర్ను చేస్తున్నాడు యోహాను అంటే పరలోక పరిచర్ను ప్రారంభించాడు. సువార్త పరిచర్యలో ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ యోహాను అక్కడున్న వాళ్ళందరికీ బోధ చేస్తే ఆ బోధ విన్న వారందరూ తమ పాపములు ఒప్పుకున్నారంట. చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఎంతమంది పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజం పొందుతున్నారు. బాప్టిజం అంటే ఏదో మునిగేస్తున్నారు, కానీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్టిజం పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను యొక్క వస్త్రధారణ మనం గమనిస్తే రోమములు గల వస్త్రం తోలు దట్టి కట్టుకున్నవాడు, ధరించుకున్నవాడు. అలాగే అతడి ఆహారం ఏంటంటే అడవి తేనెను మిడతలను తినేవాడు. ఇది కొంతమందికి అసహ్యంగా అనిపిస్తుంది. మిడతలు తిన అంటే ఏంటంటే అతని జీవనోపాధి చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. ప్రవక్తలు చాలామంది జీవించారు దైవ గ్రంథంలో. వారి యొక్క అలవాట్లు వేరు, వారి యొక్క పద్ధతులు వేరు, వారి యొక్క ఆహార నియమాలు, ఆహార పదార్థాలు వేరు. మీరు దైవ గ్రంథంలో చదివితే ప్రవక్తలకి దేవుడు చాలా ప్రత్యేకతనిచ్చాడు. వారు దైవ ప్రేరేపితులై దేవుడు తమతో చేయమన్న వాటిని వీళ్ళు చేసేవాళ్ళు. అలాగే యోహాను కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆ యోహాను యొక్క నడవడికంతా కూడా, చర్యలన్నీ కూడా మనం చదివాం. యోహాను గారు అంటాడు, మరియు నా వెనుక ఒక ఆయన శక్తిమంతుడు వస్తున్నాడు. నేను ఆయన చెప్పులు వారు విప్పుడికైనా పాత్రుని కాను. నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇచ్చా, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడే కనపడుతుందా మీకు? నేను మీకు నీళ్ళల్లో ఇచ్చా బాప్టిజం, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం. అంటే బాప్టిజంలో రకాలు ఉన్నాయని నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ కనపడుతుంది. నీళ్ళ బాప్టిజం, రెండవది పరిశుద్ధాత్మ బాప్టిజం. ఇంకా మనం చదువుతున్నప్పుడు ఈ బాప్టిజాల గురించి మధ్యలో 2-3 ప్రస్తావనలు వస్తాయి. మీకు అప్పుడు కూడా గుర్తు చేస్తా. ఇది మొదటి భాగం. ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త చెప్పాడు, వచ్చిన వారికి బాప్టిజం ఇచ్చాడు, యేసయ్య గురించి ప్రవచనాత్మకంగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడు కానని చెప్పి నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇచ్చాను, కానీ ఆయన వచ్చి పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. తదుపరి రెండవ భాగం 9 నుండి 11 వరకు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్టిస్మము పొందాను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగువచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ భాగం కూడా ప్రవచనాత్మకమైనటువంటి విషయం. ఈ భాగంలో మనం చదివినప్పుడు యేసు గలిలయ నుండి నజరేతునకు వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడైన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా ప్రజలతో వెళ్ళి బాప్టిజం పొందడాన్ని ఏం చూపిస్తూ ఉంది? మనము గమనించాలి. వారందరూ తమ పాపములు ఒప్పుకొనుచు బాప్టిజం పొందారు. మరి యేసయ్య ఎలా బాప్టిజం పొందాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? యేసయ్య బాప్టిజంలో ఉన్న విశేషత ఏంటి? ఆయన పాపాలు చేశాడా? ఆయన పాపాలు ఒప్పుకున్నాడా? ఆ మాట అక్కడ ప్రస్తావించబడాల. కానీ మత్తయి సువార్తలో మనం చదివితే యోహాను అంటాడు, నేను నీ చేత బాప్టిజం పొందవలసి ఉండగా అయ్యా నీకు నేను బాప్టిజం ఇచ్చేవాడు కాదంటే యేసయ్య అంటాడు, నీతి యావత్తు ఇలాగ జరగాలి, ఇప్పటికి కానిమ్ము అంటాడు. యేసయ్య అడుగు జాడలన్నీ కూడా పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. పరలోకం చేరాలి అంటే మనం వెళ్ళాల్సిన స్టెప్పులు, మెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని యేసయ్య నిర్ధారణ చేసి వాటిని సమకూర్పు చేసి, ఈ త్రోవలో మీరు వెళ్తే నా దగ్గరకు వస్తారు, ఈ మార్గంలో మీరు వస్తే నన్ను చేరుకుంటారు అని ఒక దిక్చూచిని ఆయన చూపించి మనల్ని నడిపించాడు, నడిపిస్తూ ఉన్నాడు కూడా. ఆయన నేర్పిన బాధలో మనం నిలబడితే, ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకుంటే తప్పకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ మార్గంలో మొదటి అనుభవాన్ని మనం చూస్తున్నాం.
సువార్త వినిన వాళ్ళు బాప్తిజం పొందాలి. అది ఆయన నియమించినటువంటి ఒక క్రమం, నీతి యావత్తిలాగా జరగాలి అని చెప్పి ఆయన బాప్తిజం పొందాడంట. బాప్తిజం పొందిన వెంటనే ఆకాశం చేల్చబడి పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగి వచ్చుట చూచిన. పావురం వలె దిగొచ్చింది, పావురం కాదు. ఈ సంభవం అంతా మార్కు గారు చూస్తున్నాడా, మత్తయి చూస్తున్నాడా, యోహాను చూస్తున్నాడా, లూకా చూస్తున్నాడంటే చూస్తున్నారు, చూశారు. కాబట్టే వారు రాశారు, చూసిన వాటినే రాశారు. ఇవి కల్పితాలు కావు, వాస్తవాలు. ఒక శబ్దం వినబడిందంట, మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఈ శబ్దాన్ని యోహాను గారు విన్నాడు, ఈ శబ్దాన్ని మార్కు గారు విన్నాడు, ఈ శబ్దాన్ని లూకా గారు విన్నాడు, ఈ శబ్దాన్ని మత్తయి విన్నాడు, ఈ శబ్దాన్ని యోహాను గారు కూడా విన్నాడు. మనం గమనించాలి, విన్నారు కాబట్టే రాశారు. వాస్తవాలువి, జరిగిన సంగతుల్ని చాలా అర్థవంతంగా పరిశుద్ధాత్మదేవుడు వీరి ద్వారా రాయించాడు. ఏమండి, ఇవన్నీ మత్తయి సువార్తలో చెప్పేశారు కదా, మళ్ళా మార్కు చేత ఎందుకు దేవుడు రాయించాడు అని అంటే, దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆయన తన ప్రజలకు కావలసిన సంగతుల్ని విభిన్నంగా అర్థం చేసుకోవడానికి ప్రభు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి మనం ఆలోచించి వాక్య భాగంలో ఉన్న సత్యాలు గుర్తెరుగుదాం. ఒక శబ్దం ఆకాశం నుండి వినబడటం వీళ్ళు గమనించారు, అది రాశారు. ఆ శబ్దం ఏంటంటే, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ గొప్ప ప్రవచనం, అద్భుతమైనటువంటి ప్రవచనం యేసే జీవితంలో నెరవేర్చబడింది. మూడవ భాగం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఈ వాక్య భాగంలో కొంత మత్తయి గారు రాసిన దానికి కొంత వ్యత్యాసం కనిపించింది, కానీ ఇక్కడ ఒక అనుభవం కనబడుతుంది. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. ఎవరు నడిపించారంట? పరిశుద్ధాత్ముడు. ఏ పరిశుద్ధాత్ముడైతే ఆయన మీదకి వచ్చి పావుర ఆకారంలో నిలబడ్డాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే శబ్దాన్ని చేశాడో, ఆ పరిశుద్ధాత్ముడే ఆయనని అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాడంట. అక్కడ సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినాలు ఆయన ఉంటే, అడవి మృగాలతో కూడా ఉంటే, దేవదూతలు ఆయనకు పరిచయం చేశారు. ఈ అద్భుతమైనటువంటి సంగతి ఈ మూడవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడడం, సాతాను చేత శోధించబడడం, 40 దినాలు అడవి మృగాల మధ్యలో ఉన్నప్పటికీ దేవదూతలు ఆయనకు పరిచయం చేయడం ఈ మూడవ భాగంలో మనం గమనిస్తాం. 4వ భాగం 14-15 2 వచనాలు. యోహాను చెరపడబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఈ 4వ భాగంలో మనం గమనిస్తే, యోహాను చెరపట్టబడిన తరువాత మనం మత్తయి సువార్తలో తెలుసుకున్నాం ఎందుకు యోహాను గారు చెరపట్టబడ్డాడు, ఎందుకు యోహాను గారు చెరలోకి వెళ్ళాడు. సత్యం చెప్పినందుకు చెరలోకి వెళ్ళాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకు చెరలోకి వెళ్ళాడు, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు, చంపబడ్డాడు కూడా. అయితే యేసే యోహాను చెరపట్టబడిన తర్వాత ఆయన సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చినంటే యేసయ్య. ఎక్కడి నుండి? నజరేతులో బాప్తిజం పొందాడు. అక్కడ నుండి యోహాను చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన తర్వాత యేసయ్య ఆగట్లా. యేసయ్య ఏమాత్రం సువార్త చెప్పడం ఆపట్లేదు. ఆయన సువార్త చెప్తా వస్తున్నాడు. కాలం సంపూర్ణమైంది. నేడు కూడా ప్రతి వ్యక్తి గమనించాలి, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి.
సువార్తను మారు మనసు పొందకుండా నమ్మితే అది ఏ స్వస్థతలకో దెయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికో ఉపయోగపడుతుంది, కానీ పరలోకానికి చేరడానికి ఉపయోగపడదు. మారు మనసు పొంది సువార్తను నమ్మితే మీరు పరలోకానికి చేరతారు. ఈ 4వ భాగంలో యేసయ్య సువార్త చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. 5వ భాగం 16 నుండి 20 వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడకు ఆంద్రియయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహాన్ను చూచెను. వారు దోణెలలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణెలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ భాగములో చాలా అద్భుతమైనటువంటి సంగతి మార్కు గారు రాయడం జరిగింది. మత్తయి గారు రాసినప్పుడు చాలా విశేషంగా రాశాడు. ఇక్కడ మార్కు గారు రాస్తున్నప్పుడు కూడా చాలా విశేషత ఉంది. అంటే జరిగిన సిచ్యువేషన్ అంతా మార్కు గారు రాయలేదు, కానీ చాలా క్లుప్త వివరణ అధ్యయనం చేయడానికి చాలా క్లుప్తంగా జరిగిపోయింది అని చెప్పడానికి. హైలైటెడ్ విషయాలు దీంట్లో ఏంటంటే, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసయ్య పిలిచిన వెంటనే లోబడిన వాళ్ళు వీరే. ఎవరు? సీమోను అనబడిన పేతురు, జబదయి కుమారుడగు యాకోబు, యోహాన్లు. మిమ్మల్ని మనుషుల పట్టు జాలలు చేస్తాను, నా వెంబడి రండి అంటే ఆయన పిలిచిన వెంటనే దోణెలను విడిచిపెట్టి, వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. దేవుని పిలుపు మన మీద ఉంటే మనము ఇలాగే ఆయన్ని వెంబడిస్తాం. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన వారు ఉన్నారు. వారు లోకములో ఉన్న వాళ్ళకి మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామని చెప్పలేదు. యేసయ్యతో మాట్లాడినప్పుడు అన్నారు, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేం కలుగుతుందన్నారు. అంతేకాని కనపడినోడు కల్లా మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, అందుకే దేవుడు ఇలాగా అని సాక్ష్యం వాళ్ళు చెప్పలేదు. అపోస్తులు కూడా చెప్పలేదు. గమనించాలి, వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. వాక్యంలో రాయబడి ఉంది, వారు సమస్తమును విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుని పిల్లలమైన మనం కూడా ఆయనను వెంబడించాలి. ఎలాగా? ఆయన సేవ కొరకు పిలిచినప్పుడు, క్రొత్త నిబంధనలో ఆయన పరిచర్యకు వీళ్ళని నియమిస్తున్నప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో బ్రతకడానికి, యేసయ్య మీద విశ్వాసంతో జీవించడానికి, ఆయనతో నడవడానికి ఇష్టపడి ఆయనను వెంబడించడం ప్రారంభించారు. ఇది శిష్యులను ఆయన ఎన్నుకున్నప్పుడు జరిగిన సంగతి. 6వ భాగం 21 నుండి 28 వరకు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణ్ణి విడిచిపెట్టి పొమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గురించిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల యందంతటా వ్యాపించాను. ఈ భాగములో ఉన్న వివరణ మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కపెర్నహూములోకి వెళ్ళారు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు
యేసు అక్కడ బోధ చేయడం మొదలుపెట్టాడు. ఆయన బోధ ఎలా ఉందంట, శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కొన్నిసార్లు కొన్ని బోధలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. యేసు చెప్పిన సత్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ బోధలు మనం వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకు అంటే అధికారంతో కూడి బోధించడం. ఎవరిస్తారు ఈ అధికారం? చాలాసార్లు చాలామంది మాకు అధికారం ఉంది బోధించడానికి అంటారు. ఎవరిచ్చారు మీకు అధికారం అంటే, ఇదిగో నా దగ్గర నేను పాస్టర్ పట్టా ఉంది, నాకు తర్వాత నేను స్టడీ చేశాను, బైబిల్ స్టడీ చేశాను, నా దగ్గర ఈ పట్టా ఉంది అని చెప్తారు. మరి యేసయ్య సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధని చూసిన వాళ్ళు ఆశ్చర్యపడి ఏమనుకున్నారంటే, ఆయన శాస్త్రులాగా బోధించట్లా, అధికారం గల వానిలాగా బోధిస్తున్నాడు. ఆయన బోధలో ఆశ్చర్యం కలిగింది. యేసయ్య బోధ చాలా ఆశ్చర్యకరమైంది. ఎవరికి ఆశ్చర్యాన్ని కలిగించింది? ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే శాస్త్రులు ప్రధాన యాజకులకి, సద్దుకయ్యులకి, పరిసయ్యులకి మంట కలిగించింది. ఎందుకంటే ఆయన వాళ్ళకలాగా బోధించట్లేదు కదా. మనకు కూడా ఎప్పుడు మంట అంటే, మనకలాగా అందరూ బోధిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు వ్యతిరేకంగా బోధిస్తే కొంత మంట కలుగుతుంది. వ్యతిరేకం అంటే మీరు గమనించాలి, సత్యాన్ని చెప్పేవాళ్ళు కొంతమందే, కానీ తమ స్వార్థాన్ని వ్యక్తం చేసి స్వలాభం కోసం బోధించే వాళ్ళు చాలామంది. ఆ స్వలాభం కోసం బోధించే వాళ్ళు ఎవరి మీద పగబడతారో తెలుసా? సత్యాన్ని ప్రకటించే వాళ్ళ మీద పగబడతారు, నిజం చెప్పే వాళ్ళ మీద పగబడతారు, ఉండదున్నట్టుగా బోధించే వాళ్ళ మీద పగబడతారు. ఇది యేసయ్య జీవితంలో జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. వాస్తవాలు చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి? చంపేస్తున్నారు. వాస్తవాలు చెప్పే వాళ్ళని బతకనివ్వట్లా, వారి సేవలు వరదలనివ్వట్లా, వారి వీడియోలు వెళ్ళనివ్వట్లా, ఏవో చేసి వాటిని అలాగే నొక్కి పడుతున్నారు. ఎందుకంటే వీడు వాస్తవాలు చెప్తున్నాడు రా అని తెలిసింది అనుకోండి, ఒక టీమ్గా తయారై ఆ ఛానల్ మీద ఏవో కంప్లైంట్స్ ఇవ్వడం, యూట్యూబ్ ఛానల్ అయితే, లేదా వ్యక్తిగతంగా అయితే ఏదో పోలీస్ కంప్లైంట్లు పెట్టడం, నానా విధమైనటువంటి రచ్చ చేస్తూ ఉన్నారు. సరేనే, ఏది ఏమైనా యేసయ్య బోధ మాత్రం ఆశ్చర్యకరమైందే. నిజం చెప్పే వాళ్ళందరూ కూడా ఇలాగే బోధిస్తారు. సత్యాన్ని ప్రకటించే సేవకులు ఆశ్చర్యకరమైనటువంటి బోధ చేస్తారు. అది బైబిల్ కాలేజీల నుండి వచ్చిన బోధలాగా ఉండదు, అది పరలోకం నుండి వచ్చిన బోధ వలె ఉంటుంది. మన బోధ ఎలా ఉందో మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. అయితే ఈ సమాజ మందిరంలో జరిగిన ఒక కార్యం, అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు. అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టుకుందంట. వాడు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు కేకలు పెడుతున్నాడు. ఏమనంటే, నజరేయుడవగు యేసు, మాతో మీకేంటి? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నువ్వెవడో మాకు తెలుసని. అపవిత్రాత్మ అంటది, నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని కేకలు వేశాను. దెయ్యాలకు దేవుడు ఎవడో తెలుస్తుంది, కానీ అన్ని గ్రహించగలిగిన మానవుడికి దేవుడు తెలియట్లా, ఆయన అధికారం తెలియట్లా, ఆయన ఉద్దేశం తెలియట్లా, ఆయన ప్రేమ తెలియట్లా. దెయ్యం కేకలు పెడతా ఉందంట, ఎందుకు వచ్చావు నువ్వు? మా దగ్గర రావద్దు, నువ్వు పరిశుద్ధుడు అని మాకు తెలుసు అని చెప్పి కేకలు పెడితే యేసయ్యన్నాడు, ఓరకుండము, వాడిని విడిచిపోమ్మని దాన్ని కద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని వెలువెలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయింది. అందరూ విషయముంది, ఇదేంటి కొత్త బోధ, కొత్త కార్యాలు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు అలా చూడాల. దెయ్యాలు పట్టిన వాళ్ళని ఆ రోజుల్లో ఇలాగా విడిపించాల, ప్రార్థనలు చేసేవాళ్ళేమో, కానీ యేసయ్య దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎలా విడిపించాడు? దైవ శక్తుల చేత, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వాళ్ళని ఎలా విడిపించాడంటే, ఏయ్ నోరు మూసుకో, పో, విడిచిపో అని ఆయన గద్దించాడంట. వెంటనే అపవిత్రాత్మ వాడిని వెలువెలలాడించి వాడిని విడిచిపోయింది. అతడు బాగుపడ్డాడు. ఇది ఆశ్చర్యం వేసింది. ప్రజలు సమాచారాన్ని అనేకులకు తెలియజేసి, ఎదుగో యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేశాడు, అబ్బా చాలా బాగా చేశాడు, ఆయన అద్భుతం చేశాడు, దెయ్యం వెళ్ళిపోయింది, ఆయన ఒక్క మాట చెప్పంగానే దెయ్యం వెళ్ళిపోయిందని చెప్పి గలిలయ ప్రాంతాలంతా కూడా ఆయన కీర్తి ప్రశంసించబడింది. ఆయన చేసిన కార్యాలు ప్రకటించబడ్డాయి. ఇది 6వ భాగంలో ఉన్న విషయం. 7వ భాగం, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించారు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా
వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తాను. అంతటా జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. అద్భుతమైనటువంటి విషయం. యోహాను, యాకోబు, సీమోను అందరే కలిసి సీమోను ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ సీమోను గారి అత్త జ్వరంతో ఉందంట. చెప్పారయ్యా, చాలా జ్వరంతో ఉంది, ఇప్పుడు ఏమన్నా మనకు ఆతిథ్యం చేయాలన్నా చేయలేదు, చాలా జ్వరంతో బాధపడుతుందంటే ఆయన వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేపట్టుకొని లేపాడంట. లేవనెత్తంగానే అంతటా జ్వరం ఆమెను వదిలేను. చాలామంది అంటారు, మీ ప్రార్థనలు ప్రార్థన చేస్తే జ్వరం పోయింది అంటారు. ఇలాగ బలహీనపరిచే జ్వరాలు ఉన్నప్పుడు యేసే విడుదలిస్తాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడండి. జ్వరం పోతుంది, ట్యాబ్లెట్ లేకుండా జ్వరం పోయిందా? పోతుంది. కొన్ని జ్వరాలు ఉన్నాయి, అవి ట్యాబ్లెట్ లేకుండానే పోతాయి. కొన్ని జ్వరాలు ఉన్నాయి, వాటికి ట్యాబ్లెట్లు వాడాలి. ఇక్కడ ట్యాబ్లెట్లు కూడా పోలేదు ఈ జ్వరం, వైద్యానికి పోలా. వేసే మాటకి ఆ జ్వరం వదిలిపోయింది. ఈరోజు కూడా చాలాసార్లు జ్వరం వచ్చినప్పుడు చాలామంది ఆత్మీయులు చేసే పని ఏంటంటే మొదలు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ జ్వరం తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి పోతారు. ఇది ఆత్మీయులు చేసేటువంటి పని. ఇక్కడ పేతురు అత్త జ్వరం నుంచి విడుదల పొందడమే కాదు, ఉపచారం చేయడం మొదలుపెట్టింది, పరిచర్య చేయడం మొదలుపెట్టింది. రోగం పోయిన తర్వాత దేవుని పరిచర్య చేయాలి. 8వ భాగం. సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను. అవి తాను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలకాడు లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 8వ భాగంలో 45 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 35 వచనాలు చదివాం. ఈ భాగంలో గమనిస్తే ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఆయన బాగు చేశాడు, ముట్టాడు. ఆయన ముట్టుకున్నప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు. దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారంట. ఏం చేయలేదు, మాట్లాడొద్దు. దెయ్యం పట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కేకలు పెడతారు. యేసయ్య కొన్ని సందర్భాల్లో మాట్లాడనిచ్చాడు, కొన్ని సందర్భాల్లో మాట్లాడనివ్వాల. కొన్ని సందర్భాల్లో దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి విషయాలు గమనిస్తే చాలా విభిన్నమైనటువంటి పద్ధతులను ఉపయోగించాడు. ఇవన్నీ కూడా డెలివరెన్స్ మినిస్ట్రీలో చాలా విలువైనటువంటివి. గమనించాలి. ఆయన దెయ్యాలు మాట్లాడలేదంట, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన పెందల కాడున లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యేసే జీవితంలో ఒంటరిగా ఉండి ప్రార్థించడం గొప్ప అనుభవం అయింది. ప్రార్థనా జీవితాన్ని యేసే కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితం యేసే దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. పెందల కాడన లేచి ఈ గొప్ప అనుభవం మన జీవితాలు కలుగును కాక. చీకటి ఉండగానే, ఇంకా సూర్యోదయం రాల, పెందల కాడ లేచాడు. ఆ సమయంలో ఆయన ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని మార్కు గారు రాస్తూ ఉన్నాడు. తరువాతి భాగం. సీమోన్ను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవ్వరికి ఏం చెప్పలేదంట. సీమోనుకు కానీ, ఆంద్రేకి కానీ, యాకోబుకు కానీ, యోహానుకు కానీ ఏమీ చెప్పల. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని ఎతుకుతూ ఉంటే అరణ్యంలో కనుగొన్నారు. వాళ్ళు చెప్పారు, అందరు నిన్ను ఎతుకుతున్నారయ్యా అని అంటే, సరే ఆయన అంటాడు, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. ఈ మాటలో చాలా పరమార్థం ఉంది. ఏం అర్థం అంటే, ఆయన ఎందుకు వచ్చాడో శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడంటే, ఆయన ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను, సువార్తను ప్రకటించడానికి వెళదాం రండి, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. యేసే యొక్క ముఖ్య ఉద్దేశం సువార్తను ప్రకటించడం. మన జీవితాల్లో కూడా రక్షింపబడిన తర్వాత మనం చేయాల్సిన పని సువార్తను ప్రకటించడం.
రండి గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిద్దామని వారిని తీసుకుని వెళ్ళి యేసే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. 39వ వచనం, ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను. ఏం చేస్తున్నాడంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. సంపూర్ణ సువార్త ఎలాగుంటుందో యేసే చూపిస్తున్నాడు. ఒకే పని చేసుకుంటే వెళ్ళలేదు ఆయన. బలహీనుల్ని బలపరుస్తున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, దెయ్యం పట్టిన వారిని విడుదల కలిగిస్తున్నాడు, దెయ్యం పట్టిన వారికి విడుదల కలిగిస్తున్నాడు. అలాగనే స్వార్థను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే జరిగిన ఒక సంగతి, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధుడువైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించాను. గనుక ఆయన పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. మనము చివరి భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ భాగంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడు, మోకాళ్ళుని అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయ్యా, నీ ఇష్టమే అని వేడుకుంటే ఆయన కనికరపడి, ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి. ఎందుకు ఈ మాట రాయబడింది? ఆయన ముట్టాడు, బాగుపడ్డాడు అని చెప్పేసి ఒక మాట సింపుల్గా చెప్తే బాగుండేది, కానీ చేయి చాపి వారిని ముట్టి. కుష్ఠరోగుల్ని ఎవ్వళ్ళు ముట్టుకోరు, కుష్ఠరోగుల్ని ఎవ్వళ్ళు దగ్గరికి రానివ్వరు. వారికి దూరంగానే, మనుషులకు వాళ్ళు దూరంగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మనుషుల జనాంగము మధ్యలోకి రావాలంటే వాళ్ళు కేకలు పెట్టాలి, మేము కుష్ఠరోగులు మోస్తున్నామో అని కేకలు పెట్టాలి. ఆ కేకలు విని ప్రజలు ఎక్కడికక్కడ దూరాన్ని వెళ్ళిపోతారు, లేదా వారిని రావద్దని చెప్పి కేకలు వేస్తారు. గ్రామాలకు వచ్చినప్పుడు ఆ కేకలు వినపడతాయి. రావద్దంటే వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే ఏం చేస్తారు, రాళ్ళతో కూడా చంపేస్తారు. వీరు ఇంట్లో ఉండరు, వీరు ఊరు వెలుపట వీళ్ళు పెట్టేవాళ్ళు. వీరికి ఎవరైనా ఏదైనా సహాయం చేయాలంటే డిస్టెన్స్ ఉండేది, చాలా దూరములో నుండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చి వెళ్ళేవాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటు రోగంలో భయంకరమైన అంటు రోగం ఈ కుష్ఠరోగం. ఆ దినాల్లో, ఈ దినాల్లో చాలా తక్కువైపోయింది. ఆ దినాల్లో చాలా భయంకరమైన రోగం, అపవిత్రతను చూపించే రోగం కుష్ఠరోగం. అయితే ఈ కుష్ఠరోగికి యేసయ్య గురించి తెలిసింది. ఆయన గురించి విని ఆయన దగ్గరకు వచ్చి అడిగితే యేసయ్య చేయి చాపి వాడిని ముట్టి శుద్ధుడు కమ్మని చెప్పగానే వాని కుష్ఠరోగం వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడయ్యాడు. అయితే యేసయ్య అన్నాడు, ఎవ్వరితో చెప్పొద్దు నువ్వు అని అంటే అతడు మాత్రం వీళ్ళందరికీ చెప్పాడంట. యేసయ్య ఒకటి ఖండితంగా ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకో, నువ్వు శుద్ధుడు అయ్యావు కదా, మోషే నియమించిన కానుకలను సమర్పించు అని అతనికి చెప్పాడు. అయితే వాడేం చేశాడంటే ఆ పని చేసి విస్తారంగా ప్రకటించాడంటే అండి. ప్రకటించడం వేరు, విస్తారంగా ప్రకటించడం వేరు. విస్తారంగా ప్రకటన ఎవరు చేయగలుగుతారు? దేవుని పిల్లలు చేస్తారు. ఒక ఆమె దైవశక్తుల చేత పీడించబడుతుంది. ఆమె ఏం చేసింది అంటే బాగుపడింది. బాగుపడినటువంటి ఆమె వాళ్ళ బంధువులకి, రక్త సంబంధికులకి, ఊరంతా చెప్పేసింది, ఇదిగో పలానా సేవకులు వచ్చారు, వారు ప్రార్థించినప్పుడు నేను విడుదల పొందాను అని నన్ను. ఆమె మూలాన దాదాపుగా ఒక 2 సంవత్సరాల పరిచర్య సాగింది. ఆమెకి లాంటి వాళ్ళు మళ్ళా కనపడలా. వాళ్ళు బాగుపడ్డారు కానీ ఎవ్వరికి చెప్పలా. కొందరు అలాగే ఉంటారు, ఎవ్వరికి చెప్పరు. నేను చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని బాగు చేస్తే ఆ సువార్తని ఇతరులకు తెలియజేయండి, బలహీనులకు తెలియజేయండి. అదే సువార్త, అదే యేసయ్య నేర్పిన సువార్త.
వారిని దైవజనులకి పరిచయం చేయండి. దైవజనులు వస్తారు, ప్రార్థిస్తారు. యేసయ్య వెళ్ళాడండి. యేసయ్య వెళ్ళి పరిచర్య చేశాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బాగు చేశాడు. ఆయన పరిచర్య ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య. మనం ప్రతిదాన్ని వివేచించి గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి సంగతులు దైవ గ్రంథంలో ఉన్నాయి, సువార్తల్లో ఉన్నాయి. యేసయ్య యొక్క దర్శనం, యేసయ్య యొక్క మార్గాన్ని మనం కనుగొనగలుగుతాం. ఆ మార్గంలో మనము నడుచుకోవాలి. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలు ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. మార్కు గారు చాలా క్లుప్తంగా, అర్థవంతంగా, చాలా సింపుల్గా రాశాడు. కొన్ని హైలైటెడ్గా కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ. కాబట్టి ఈ విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని ధ్యానించాం. 1వ అధ్యాయంలో 45 వచనాలు ఉన్నాయి. ఈ 45 వచనాలు చదివి క్లుప్త వివరణ నేర్చుకున్నాం. డీప్గా కాదు, గుర్తుపెట్టుకోండి, క్లుప్త వివరణ నేర్చుకున్నాం. ఎందుకు ఈ వివరణ అంటే ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడడానికి, యేసయ్య యొక్క మార్గాన్ని గుర్తెరగడానికి, యేసయ్య మీద బలమైనటువంటి ప్రేమ, యేసయ్య మీద మనకు ఆసక్తి కలగడానికి ఈ వాక్యాలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. ఏమండి, ఈ వాక్యాలు వింటే మాకేం కలుగుతాయి? మీకేమైనా లబ్ధి కలుగుతుంది కానీ మాకేం కలుగుతుంది అంటారా? మీరు ఆలోచించండి. మీరు విశ్వాసం ఉంచి వింటే, శ్రద్ధగా వింటే, భక్తితో వింటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. నేను ఇచ్చేది కాదు ఆశీర్వాదం, దేవుడే నేరుగా మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు, దీవెని కలుగు చేస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. మీరు వింటుంది దేవుని యొక్క వాక్యం, పరలోకము నుండి ప్రభు అనుగ్రహించిన వాక్యం. సత్యములోకి, పరిశుద్ధతలోకి, నీతిలోకి, నియమాల్లోకి దేవుని కొరకు మిమ్మల్ని నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మంచి యోగ్యమైన మంచి మనసుతో మీరు విని అంగీకరించి హృదయంలో భద్రం చేసుకొని ముందుకు కొనసాగండి. మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు, మీ జీవితాలను బలపరుస్తాడు, మిమ్మల్ని ఆత్మీయతలో మరింత లోతైన అనుభవాల్లోకి నడుపుతాడు. ఎవరికి లేని అనుభవాలు మీకు దొరుకుతాయి. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, విశ్వసించిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ లోబడిన వాళ్ళు కొందరే. మీరు విశ్వసించిన వాళ్ళుగా ఉన్నారా? లోబడిన వాళ్ళుగా ఉన్నారా? లోబడే వాళ్ళైతే ఆయన చెప్పినట్టుగా చేస్తారు, ఆయన మాటలు వింటారు, జాగ్రత్తగా శ్రద్ధాభక్తితో వింటారు. మరి మీరే రీతిగా ఉన్నారు? పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు పురికొల్పబడతాయి. 100% వాస్తవం. చాలా భారభరితంగా ఈ పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచయను జరిగిస్తూ ఉన్నాను. కాబట్టి ఓర్పు కలిగి ఓపికతో దేవుని వాక్యాన్ని విని మీరు బహుగా ఫలించాలి. 30 దంతులు, 60 దంతులు, 100 అంతులను మనం చదువుతాం. వారి ఫలింపుకు కారణం ఓపికతో ఫలించారు అంట. ఓపికతో. అట్టి ఓపిక ప్రభు మీకు దయచేయునుగాక, మిమ్మల్ని స్థిరపరచునుగాక, బలపరచునుగాక. ప్రియ స్నేహితులారా, మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొదట చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ పరిచయం మీరు ప్రోత్సహించండి, దేవుడు మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాడు, మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. దీని ద్వారా మీకు ఆశీర్వాదం కలుగును కాక. ఈ వాక్య ధ్యానమంతా మీ హృదయంలో భద్రపరచబడి మీరు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలించుదురుగాక. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.